దేవీ నవరాత్రుల ఉత్సవాలు వారాహి శ్యామల అమ్మవార్లకు విశేష హోమాలు వివరాల కొరకు సంప్రదించండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ డివోషనల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్తే. అమ్మ, ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే చాలామంది కూడా మాకు దేవతలు కనిపిస్తున్నారు, దేవుళ్ళు కనిపిస్తున్నారు, మాతో మాట్లాడుతున్నారు, మేము సంభాషిస్తున్నాం అని చెప్పేసి వచ్చి చెప్తున్నారు. అదంతా నిజమే అంటారమ్మా? నమ్మచ్చా వాటిని? మనుషులలో అంటే భగవంతుడు ఎవరితో సంభాషిస్తాడు అని అంటే ఖచ్చితంగా మనుషులతోనూ మూగజీవాలతోనూ తప్పకుండా సంభాషిస్తాడు. అయితే ఇది నిజమా అని అంటే ఇప్పుడు మీరు చూడండి, చాలా సందర్భాల్లో మీరు వెంగమాంబ జీవితం చూసుకున్నారనుకోండి, ఆవిడతో మరి వెంకటేశ్వర స్వామి సంభాషిస్తారు. తొండమాన్ చక్రవర్తి వరకు కూడా మాట్లాడేవారట మన వెంకటేశ్వర స్వామి. తిరుపతి మూల విరాట్టు తొండమాన్ చక్రవర్తి వరకు కూడా మాట్లాడేవారట. ఒకసారి తొండమాన్ చక్రవర్తి చాలా అత్యుత్సాహంతో వచ్చేస్తాడు, లోపలికి వచ్చేస్తాడు అనమాట, అడగకుండా. నేను ఇంక నుంచి మాట్లాడను అని అప్పటి నుంచి ఆయన మాట్లాడడం లేదు. అంటే మన భగవంతుడు సంభాషిస్తాడు అని చెప్పి చాలా సందర్భాల్లో మనకు కనిపిస్తూనే ఉంటుంది. హాతీరామ్ బాబా ఉన్నారు, హాతీరామ్ బాబాతో ఆయన కూర్చొని పాచికలు ఆడారని చెప్తారు. అన్నమయ్యతో ప్రస్ఫుటంగా కనిపించి నువ్వు ఇలా కాదు, నువ్వు దీనికోసం కాదు పుట్టింది, పాటలు రచించడానికి అని చెప్పి ప్రేరేపించి ఆయన పాటలకి ఎంతో సంతోషించి అన్నట్టుగా మనకి కనపడుతూనే ఉంది చరిత్రలో. సో భగవంతుడు మాట్లాడతాడు, సంభాషిస్తాడు అనేది ఖచ్చితం నమ్మాల్సిందే. అయితే కొంతమంది దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మేము మాట్లాడుతున్నాము అని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. మరి ఎందుకు మాట్లాడతారు, నీతో ఎందుకు మాట్లాడరు, నాతో ఎందుకు మాట్లాడరు అని అంటే గనక, ఎవరికైతే 7 నెంబర్ అంటే మీరు చూస్తే కనుక కేతువు పవర్ ఎక్కువగా ఉందో వాళ్ళ జాతకాల్లో కనుక, అంటే వాళ్ళకి ఎక్కువగా ఇంట్యూషన్ అనేది, అంటే ముందు ఏం జరుగుతోంది అనేది వాళ్ళకి తెలిసే విధంగా జరుగుతూ ఉంటుంది. మొన్న రీసెంట్గా నాకు ఏం జరిగింది అని అంటే, మా బ్రదర్ వాళ్ళు ఊరెళ్తుంటే సడన్గా కార్ చాలా స్పీడ్గా నడుపుతున్నట్టుగా నా కళ్ళకు ముందు కనిపించింది. వాళ్ళు ఊరెళ్ళారని చెప్పి. నేను స్విచ్ వర్డ్స్ చెప్తూ ఉంటాను కదా, నీకు తెలుసు కదా, నేను స్విచ్ వర్డ్స్ చెప్తూ ఉంటాను. వెంటనే నేను అంబ్రెలా గార్డ్ ఆన్ అని వాట్సాప్లో చెప్పడము, చాలా స్పీడ్గా నడుపుతున్నావు కారు, నెమ్మదిగా వెళ్ళని చెప్పడం జరిగిందనమాట. మెసేజ్ చేశాను. తను చూసుకోలేదు, అలానే వెళ్తున్నాడు. 10 మినిట్స్కి నాకు కాల్ చేశాడు, యాక్సిడెంట్ అయింది కార్కి, చిన్న యాక్సిడెంట్ అయింది కార్కి. మరి అది భగవంతుడు సంభాషించినట్ట కాదా? నేనేదో నాకు తెలిసిందని నేను అనుకోను. సమ్ 6th సెన్స్ పవర్ హ్యాస్ గివెన్ మీ ద ఇన్ఫర్మేషన్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, యూ హ్యావ్ టు స్టాప్ ఇట్. నువ్వు చేయగలుగుతావు, నువ్వు చెప్పు. లేదు అంటే కనుక ఒక స్విచ్ వర్డ్కి ఉన్న పవర్, ఇవన్నీ కూడా నాకు అప్పుడు అర్థమయ్యాయి అన్నమాట. అర్థమైందా? ఒక్కొక్కసారి నాకనే కాదు, మీకు కూడా ఏదైనా నేను అనుకున్నా ఇది జరుగుతుందని అనుకుంటాం. అయితే వే బ్యాక్ చూస్తే చాలా నెగటివ్ థింగ్స్ తొందరగా జరుగుతాయి మనం అనుకున్నప్పుడు, పాజిటివ్ కంటే కూడా. ఎందుకో చెప్పనా? నెగటివ్ని చాలా ప్రస్ఫుటంగా బలంగా నమ్ముతూ ఉంటాం, దాన్ని ఎప్పుడు నెమరు వేసుకుంటూ ఉంటాం. ఇది జరుగుతుందేమో, ఇలానే వచ్చింది కళ, ఇది జరుగుతుందేమో అని చెప్పి. అదే మంచినేమో గుర్తించాం, అందుకే అంత ఫాస్ట్గా అయిపోతుంది నెగటివ్ ఏదన్నా వస్తే అని మనం అనుకుంటాం. అయితే మనుషులతో మాట్లాడడము అనేది కరెక్టే, కానీ వాళ్ళు ఎంతవరకు నిజం చెప్తున్నారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అవును. మీకు ఇలా చెప్తే కనుక, ఒక ఆవిడ నాకు కాల్ చేసింది, ఏమంటే నేను ఒక పూజారి గారి దగ్గరికి వెళ్ళాను, లేదంటే ఒక ఆయన దగ్గరికి వెళ్ళాను. చాలామంది కాల్ చేస్తుంటారు, పూజలు చేసేవాళ్ళు ఉన్నారు, పూజారులు ఉన్నారు, అందులో బ్రాహ్మణులు ఉన్నారు, ఇతర వర్ణాల వాళ్ళు ఉన్నారు, ఎవరెవరో ఉన్నారు, ఇతర జాతి వాళ్ళు ఉన్నారు. అంటే ముస్లిమ్స్ కానివ్వండి, క్రిస్టియన్స్ కానివ్వండి, ఫాదర్స్ కానివ్వండి, ఎవ్వరు దీనికి అతీతులేం కాదు. మోసం చెయ్యాలి అనే మనిషికి వాళ్ళ పొజిషన్ అనేది అడ్డురాదు, వాళ్ళ మైండ్ కాన్సెప్ట్ మోసం చేయాలన్న దాంట్లోనే ఉంటుంది. అవునా కాదు? సో చాలా మంది ఆడవాళ్ళు నాకు కాల్ చేసేది ఏంటంటే, మేము చాలా పర్సనల్ ప్రాబ్లం కోసం వాళ్ళ దగ్గరికి వెళ్ళాము, మీ ఫొటోస్ పెట్టండి, మేము పూజ చేస్తాము అని చెప్పారు, మేము పెట్టాము. ఆ తర్వాత మమ్మల్ని అడగరాని కోరిక అడగడం, ఒప్పుకోకపోతే మేము హోటల్ మార్ఫింగ్ చేస్తాము అని భయపెట్టడం అనేది జరుగుతుంది. మాకు చాలా భయంగా ఉంది.
సో ఎప్పుడు కూడా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అని అంటే, నిజంగా అతను దేవుడితో మాట్లాడుతున్నాడా లేదా, నిజంగా అసలు మనకి అంత సమస్య ఉందా, దేవుడితో మాట్లాడే వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ సమస్యని మనం వాళ్ళకి చెప్పి క్లియర్ చేసుకోవాల్సినంత పెద్ద సమస్య మనది, అవునా కాదా? ఇవి అనలైజేషన్ చేసుకోవాలి ఫస్ట్. అక్కడికి వెళ్తూ ఉంటే ఎవరైనా సరే ఒక కొత్త వ్యక్తికి మన ప్రాబ్లం ఏంటి, గుట్టు ఏంటి అనేది క్లియర్గా చెప్పకుండా ఉండాలనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇవి జాగ్రత్తగా చూసుకోవాలి అనేది మనం చూసుకోవాలి. అయితే భగవంతుడితో మాట్లాడడం అనేది నిజమే, కానీ వాళ్ళు ఎంతవరకు నిజం చెప్తున్నారు అనేది ఆశ్చర్యంగా ఉంటుంది ఒక్కొక్కసారి. నేను ఎప్పుడు వెళ్ళలేదు, థంబ్నెయిల్స్ చూసి ఊరుకుంటాను. బట్ ఐ డోంట్ థింక్ సో థంబ్నెయిల్స్లో ఉన్నదే లోపల వీడియోలో ఉంటుందేమో నాకు తెలియదు. యాంకర్కి లైవ్లో దెయ్యం చూపించిన వాళ్ళు, లేకపోతే ఆత్మతో మాట్లాడిన వాళ్ళు అని చెప్పి వేస్తూ ఉంటారు. అయితే ఇంకో విషయం ఏంటి అంటే, మంత్రానికి దేవత కట్టుబడి ఉంటారు. మంత్రానికి ఏదైనా కట్టుబడి ఉండవలసిందే. భగవంతుడే కట్టుబడి ఉన్నప్పుడు మిగతా ఏ గ్రహాలైనా కూడా మంత్రానికి అధీనంలోనే ఉంటాయి. కానీ వీళ్ళు నిజంగా అంత టాలెంట్ ఉందా లేదా వీళ్ళకి అనేది మనం గుర్తించాలన్నమాట. అది గుర్తించుకొని మనం ముందుకు వెళ్ళాలి. అది నిజమా కాదా అనేది ఎప్పుడైనా కూడా, ఏ విషయమైనా మీరు ఇది నిజమా కాదా అని ఒక 10 నిమిషాలు ఆలోచించి చేస్తే మనకి అర్థమైపోతుంది. మీకు ఇంకా నువ్వు చిన్నపిల్లవి, కానీ నా విషయంలో నేను చూస్తే గనక ఇదివరకు డబ్బులు ఎవరైనా ఇచ్చేటప్పుడు ట్రాన్స్ఫర్స్ ఉండేవి, లేకపోతే వెళ్ళి వాళ్ళ అకౌంట్లో వేసేది ఉండేది, వాళ్ళకి చెక్ ఇచ్చేవి, అవన్నీ ఉండేవి, పెద్ద ప్రాసెస్ ఉండేది. అప్పుడు ఇస్తామని చెప్పిన తర్వాత ఒక 2 రోజులకో రేపు వేద్దాం అనుకునేటప్పటికి తెలిసేది, రే వీళ్ళు ఫ్రాడ్, నిన్ననే నేను వేసాను డబ్బులు, ఇంకా నేను మాకు తెలిసిన వాళ్ళు వేశారు, నువ్వు కూడా వేసావా ఏంటి అంటే, నేను ఇంకా వెయ్యలేదంటే, మంచిదైంది, ఎందుకు కలిసానో ఏమో, నీకు చెప్పానని చెప్పి. అట్లాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి తెలుసా మా జీవితాల్లో. కానీ ఇప్పుడు ₹1,00,000 నిమిషంలో పంపించచ్చు ఈ టెక్నాలజీతో, అవునా కాదా? దానివల్ల ఏమవుతుంది అని అంటే, అసలు మనం ఆలోచించే శక్తి, ఆలోచించే టైమే లేదు కదా మనకి. ఇచ్చేయమన్నాడు ఓకే అని అనుకుంటాం, ఇచ్చేస్తాం. తర్వాత అవునా కాదా? సో మనం ఏంటంటే ఈ టెక్నాలజీని అంతా కూడా దూరం పెట్టేసుకొని, ఏదైనా ఎవరికైనా ఏదైనా చెయ్యాలి అని అనుకున్నప్పుడు, ఎవరినైనా నమ్మాలి అనుకున్నప్పుడు, వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ నాట్, ఎంతవరకు ఇది నిజం అయి ఉండొచ్చు అనేది మనం ఒక్కసారి ఆలోచించుకుంటే కనుక తప్పకుండా ఇలాంటి సిచ్యుయేషన్స్ నుంచి మనం బయటపడతాం. డెఫినెట్లీ మీరు చెప్పిన మాటల్లో అమ్మ నాకు బాగా అనిపించిన ఒక 2 పాయింట్స్, అది కూడా అందరూ ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అంటే, నెంబర్ 1, మనకున్న సమస్య నిజంగా అంత పెద్దదా? మన పర్సనల్ ఇష్యూ పోయి ఎవరో తెలియని కంప్లీట్లీ ఒక అనామకుడికి, స్ట్రేంజర్కి వెళ్ళి చెప్పడం ఏదైతే ఉందో అది డెఫినెట్లీ ఆలోచించాల్సిన విషయం. మనకి ప్రాబ్లం ఉంది అని తెలియగానే ఒకరి దగ్గరికి వెళ్తే మన ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అనగానే మనిషి కామన్ సెన్స్ ని, విచక్షణ జ్ఞానాన్ని వాడకుండా వెళ్తే సాల్వ్ అయిపోతుందన్న ఎక్సైట్మెంట్ తో వెళ్ళేసి, ఎక్సైట్మెంట్ అని కాదు, ఆ బాధతో వెళ్ళి ఇమీడియట్ గా చెప్పేసుకుంటారు. కానీ అది చెప్పడం ఎంతవరకు రైట్, ఎంతవరకు రాంగ్ అనేది నాకు తెలిసినంత వరకు చాలా తక్కువ మంది ఆలోచిస్తారు. అది ఆలోచించాలి. అది ఆలోచించే నాడే ఇలాంటి ప్రాబ్లమ్స్ లో మనం ఇన్వాల్వ్ అవ్వకుండా జరుగుతుంది. ఏదో ఇలా మాట్లాడుతున్నారు భగవంతుడితో అని చెప్పి మనం వెళ్ళాము, అక్కడ ఏదో ఫ్రాడ్ అని తర్వాత తెలిసింది. మనకి ముందు ఎవరి మీద తెలుసా మనకు నమ్మకం పోయేది? భగవంతుడి మీద పోతుంది నమ్మకం. అవును, అంతే. ఇలాంటి వాళ్ళని నాకు ఎందుకు పరిచయం చేయాలి అసలు దేవుడు? అరే ప్రపంచంలో సృష్టిలో బోల్డ్ ఉంటాయి, అన్నిటినీ చరాచర సృష్టిలో అందరినీ సృష్టించాడు, అన్నిటినీ సృష్టించాడు, అవునా కాదా? అమ్మో జాగ్రత్తగా ఉండాలి, వాటికి కూడా ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు అనుకుంటూ వెళ్తున్నాం కదా. మరి అలాంటప్పుడు తెలియని మనిషి దగ్గర ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది మన కామన్ సెన్స్ ని మనం యూజ్ చేయాలి. లాస్ట్కి వచ్చే వరకలా భగవంతుడిని నిందించేస్తాం, ఆయన ఏం చేస్తున్నాడు, ఇంత నాకు అన్యాయం జరుగుతుంటాయి అని చెప్పి. అంతే, అవునా కాదా? అంతే అంతే. చిన్న సమస్య పోవాలని చెప్పి ఏదో పెద్దది కొని తెచ్చుకున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, అలాంటి వాళ్ళని నేను బయటకు తీసుకొచ్చిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అమ్మో ఏం చేయాలి, ఎట్లా చేయాలి, మీరు ఫస్ట్ నన్ను కూడా భయపెట్టేస్తూ ఉంటారు. కాదు మేడం, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాక వాళ్ళకి తెలిసిపోతుంది. ఎలా తెలుస్తుంది? నా మొబైల్ ఏమన్నా వాళ్ళు ట్రాప్ చేసా అంటున్నారు, చెయ్యని. ట్రాప్ చేస్తే నువ్వు తప్పు చేసావా, వాళ్ళు తప్పు చేశారా? వాళ్ళు చేశారు. నాతో చెప్పడం తప్పా రైటా? రైట్. మరి నువ్వు తప్పు చేయలేదు, నువ్వు రైట్ పని చేస్తున్నప్పుడు ఎవరు వింటే ఏం ప్రాబ్లం నీకు?
అంతే. అండ్ ఇంకొకటి, మనం ఎక్కడికన్నా ఏ పనైనా చేయడానికి ముందు ఇంట్లో ఒకళ్ళని ఎన్నుకోవాలి పెద్దవాళ్ళ కింద. అది నీ భర్త కావచ్చు, నీ అత్తగారు కావచ్చు, నీ మామగారు, ఎవరైనా కానీ ఓకే. వాళ్ళకి మెయిన్ హస్బెండ్ ఎన్నుకుంటే మంచిది. వాళ్ళకి చెప్పి చేయడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలియకుండా చేసాము అన్న దాంట్లో ఎంతో మంది ఇరుక్కొని పోయి దాని నుంచి బయటికి రాలేక సతమతమైపోయే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. డెఫినెట్లీ. ఆయన వద్దు అంటారంటే చేయకండి, తప్పేం లేదు. బలానా వ్యక్తికి నువ్వు సాయం చేయాలనుకున్నావు, ఇతను వద్దంటాడు, వాళ్ళకి చెడ్డదాని అవుతావు, దానికి నీకు ఇంట్లో వచ్చే ప్రాబ్లం ఏం లేదు. అంటే వాళ్ళు నీతో మాట్లాడడం మానేస్తారు, జరగని పోనీ, నష్టమేం లేదు కదా. నష్టం ఉన్నా ఇంట్లో చెప్పకుండా నువ్వు భయంగా రేపు పొద్దున ఈయనకు తెలుస్తుందేమో, అతను డబ్బులు కట్టట్లేదు, నేను కట్టాల్సి వస్తుంది, ఇప్పుడు నీ జీతం నుంచి కడితే మళ్ళీ మగుడికి జీతం చూపించాలి, ఏం దాచావు ఏం చేసావు అని అడుగుతారు, ఇంకో అప్పు తేవాలి, ఆ అప్పు ఈ అప్పు, ఇవన్నీ కలిపి మెంటల్ టెన్షన్స్ కాదు. దాని బదులు చెప్పి అడిగి చేయడం బెటర్, వద్దు అంటే ఊరుకోవడం బెటర్ నా దృష్టిలో అయితే మాత్రం. మానసిక ప్రశాంతత అనేది మనమే కోల్పోతూ ఉంటాం, మనమే కోల్పోవడానికి అడుగు ముందుకేస్తూ ఉంటాం. సో అలాంటి పనులు చేసేటప్పుడు ఆలోచించడం అనేది చాలా ఇంపార్టెంట్. డెఫినెట్లీ అమ్మా. మానసిక ప్రశాంతత ఉండదు, ఇంట్లో వాళ్ళతో ఉండే ఆ రిలేషన్ అనేది దెబ్బతింటది. అవును, చాలా కాన్సిక్వెన్సెస్, పరిణామాలు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలా బాగా చెప్పారమ్మా, ధన్యవాదాలు.